హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నాతో పాటు ఉన్న వ్యక్తులు నిజంగా మనకు బాగా కావాల్సిన వాళ్ళు. ముఖ్యంగా ముఖ్యమైన వ్యక్తి మాత్రం తెర మీద కనిపిస్తే చాలు నిజంగా అరే మన పక్కింటి అబ్బాయిలా ఉన్నాడే, అరే మన ఇంట్లో కజిన్లా ఉన్నాడే, మనకు ఒక రాయలసీమ ఫ్రెండ్ ఉంటే ఇలానే ఉండేవాడేమో అనిపించేలా ఉంటాడు. సో ఫర్ ద ఫస్ట్ టైం కోడి రామకృష్ణ గారి సమర్పణలో వారి పెద్ద డాక్టర్ అయిన కోడి దివ్య గారు ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సిన వాడిని ఈ సెప్టెంబర్ 9th రిలీజ్ కాబోతుందన్నమాట. సో టుడే ఐ హ్యావ్ ద టీమ్ ఆఫ్ నేను మీకు బాగా కావాల్సిన వాడిని. హలో అండి, వెల్కమ్. అండ్ చాలా ఎగ్జైటివ్నెస్ ఎక్కువ బాగా కనిపిస్తోంది. అండ్ ఏమంటారు, ఒక 1000 వోల్ట్ల బల్బు వెలిగితే ఒకటేసారి సక్సెస్ వచ్చేసి అలా కనిపిస్తుంది చూసారా, అలా అనిపిస్తుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ అండి. సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి మాకు ఒక క్లారిటీ ఉన్నింది ఎలాంటి సినిమా డెలివర్ చేయాలని చెప్పి. మేము ఏదైతే అనుకున్నామో, ఎలాంటి ఎలిమెంట్స్ అయితే అనుకున్నామో అవన్నీ కలిసి ఇప్పుడు ఒక సినిమా కంప్లీట్ అవుట్పుట్ చూసినప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 9th. సో నైస్ అండి. అండ్ ఒక ఆడది నాంది పలికితే అది ఏదైనా సరే విజయమే అంటారు. సో మీ మొదటి నాంది సక్సెస్ఫుల్ అవ్వాలని మీతో పాటు మేము కూడా కోరుకుంటున్నాం. సో ఎలా అనిపిస్తుంది దివ్య గారు ఫర్ ద ఫస్ట్ టైం? హ్యాపీగా ఉన్నామండి. వర్క్ అంతా అవుతుంది, అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి. సో వెయిటింగ్ ఫర్ September 9th ఫర్ ఆడియన్స్ టు ఎంజాయ్ అవర్ మూవీ. ఇంత పెద్ద ఏమంటారు, ఒక ప్రాజెక్ట్ని మా ముందుకు తీసుకొచ్చారు. ఇది చూస్తేనేమో ఇలా ఉంది, మీ మాటలు మాత్రం చాలా నెమ్మదిగా ఉన్నాయి. బేసిక్గా ఏంటి, మీరు ఇలానేనా ఏంటి? కెమెరా ముందు ఎక్కువ మాట్లాడడం అలవాట్లేదండి, అంతే. వర్క్ విషయం వచ్చేసరికి అది మామూలుగానే ఉంటుంది. ఓకే. అండ్ సోను గారు, సో ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద బ్యానర్తో వర్క్ చేయడం అండ్ కిరణ్ అబ్బవరంతో వర్క్ చేయడం? I'm so happy. I can't say, like, I can't really express in my words. We are just looking forward. Release time lo public janam chusina vallu ela react avutaru. We just want to see their reactions for now. We already know the script and we saw the footage also. We were so happy with it. Yeah. అండ్ కిరణ్ గారు, ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే ఇది ఇంకాస్త ఎంటర్టైనింగ్గా ఉందని అయితే టీజర్ చూసిన అండ్ నచ్చావబ్బాయి సాంగ్ చూసిన మీలో ఆ గ్రేస్ అదంతా చాలా కొత్తగా కనిపిస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది ఇందులో మీ క్యారెక్టరైజేషన్? మీరు అన్నట్టు కొంచెం ప్రాపర్ అల్లరి ఎక్కువ ఉంటుందండి. టీజర్లో ఏదైతే చూసారో నాది కానీ బాబా భాస్కర్ గారిది కానీ, ఆ అల్లరి ఎలిమెంట్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. 2 షేడ్స్ ఉంటాయి మూవీలో. యూ కెన్ సీ ద లుక్స్, అది. సో 2 షేడ్స్ ఉంటాయి, ఒకటి సాఫ్ట్గా, ఇంకోటి అల్లరిగా. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే మోర్ ఆఫ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది కంపారిటివ్లీ మై ప్రీవియస్ ఫిలిమ్స్. ఈ సినిమా ప్రాపర్ ఒక ఫ్యామిలీ కమర్షియల్ ఎలిమెంట్ సినిమా అంటారు కదా, పాటల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఒక మంచి పాయింట్కి సంబంధించి ఏవైతే ఉండాలో అన్నీ ఉన్నాయి. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ వన్ విల్ లవ్ దిస్ ఫిలిం. అండ్ కిరణ్ గారు, ఇంతకుముందు మీ సినిమాలతో పోలిస్తే ఇప్పుడు స్పెషల్గా ఈ సినిమా టీజర్ చూస్తే ఏమంటారు, రెండింతల ఎనర్జీ అండ్ రెండింతల ఎంటర్టైన్మెంట్ పెరిగినట్టుగా అనిపిస్తుంది. స్పెషల్లీ నచ్చావా అబ్బాయి సాంగ్ చూసిన ప్రతిసారి కూడా. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్ ఇందులో? ఈసారి ఇంతకుముందు ఉన్నదానికన్నా మీరు అన్నట్టు ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. గోల ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం. నాలో ఇంతవరకు చూడని ఒక షేడ్ ఉంటుంది. ఆ ఎంటర్టైన్మెంట్ తాలూకు ఎనర్జీ కానీ ఇదంతా గట్టిగా ఉంటుంది. అండ్ మేబీ మీరు అన్నట్టు ఈసారి కొంచెం డ్యాన్స్ ప్రయత్నించాం. ఫైట్స్ ఉన్నాయి అండ్ మోర్ ఆఫ్ దట్ మంచి ఎమోషనల్ కంటెంట్ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ప్రాపర్గా ఉంది. సో వీఆర్ లిటరల్లీ ఎక్సైటెడ్ ఫర్ September 9th. ఓకే. అండ్ నాకు ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ చూసినప్పుడు మీ లోగో చాలా నచ్చిందండి. ఫాదర్ చేతిలో అమ్మాయి ఉన్నట్టు. సో ఏంటి, ఎవరి డిజైన్ అది? అది మా కో ప్రొడ్యూసర్ నరేష్ గారు చేశారు డిజైన్. అది ఓకే. అంటే నాకు మా డాడీ ఉన్న అటాచ్మెంట్ని అది అలా చూపించడానికి. సో నైస్. అంటే నాకు తెలిసింది ఏంటి అంటే, నార్మల్గా ఇప్పుడు మూవీ గురించి కనుక్కుంటున్నప్పుడు కిరణ్ అబ్బవరం గారు రాజావారు రానివారు కంటే ముందే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అని బేసిక్గా చూసిన వాళ్ళు అంటే ముందే అప్రోచ్ అవ్వడం జరిగింది, కలవడం జరిగింది అని. మాకేమనిపిస్తుంది చూసిన వాళ్ళకి అంటే, ఓకే ఒక స్టార్డమ్ వచ్చాక ఈ అబ్బాయిని కలవడం జరిగిందేమో, చూస్ చేసుకున్నారేమో అని. సో అంతకుముందే తన మీద ఉన్న నమ్మకం ఏంటి మీకు? అంటే కిరణ్లో అది ఆ పొటెన్షియాలిటీ ఉందని అనిపించిందండి. ఎక్కువ ఏం అంత అంతలా ఆలోచించలేదు. మన స్టోరీ ఫస్ట్ తను తీసుకొచ్చిన స్క్రిప్ట్ తనే నరేట్ చేశాడు ఫస్ట్లో. సో తను అందులోనే తెలుస్తుంది ఈజ్ అ గుడ్ యాక్టర్ అని, తను స్క్రిప్ట్ నరేషన్లోనే.
దాని తర్వాత మన దానికి తను పర్ఫెక్ట్ అనుకొని ఓకే. అండ్ బేసిక్గా యాక్టింగ్ అనేదే ఒక పెద్ద భారం. మన లుక్స్ ఎట్లా కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద, మన లైటింగ్ ఎట్లా తీసుకుంటున్నాం, ఇవన్నీ బోలెడన్ని ఉంటాయి. సో మళ్ళీ అందులో డైలాగులు రాసి ఇదంతా చూసుకోవాలి అంటే చాలా కష్టం. సో ఎందుకు అనిపించింది ఎస్పెషల్లీ దీనికి, ఈ స్క్రిప్ట్కి? అంటే స్క్రిప్ట్ విన్నప్పుడు వెళ్ళే ప్రాసెస్లో ముందైతే అనుకోలేదు డైలాగ్స్ నేను రాయాలి అది. వెళ్ళే ప్రాసెస్లో ఏంటి అంటే ఐ ఫెల్ట్ ఓకే, నా టైప్ ఆఫ్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి కదా, టింజ్ వాట్ యూ సా ఇన్ ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ, ఈ ఈ స్క్రిప్ట్కి తాలూకా కొన్ని ఎమోషన్స్ కానీ కొంచెం కామెడీ ఉన్న చోట డైలాగ్స్ ఇలా పడితే బాగుంటుందేమో అని చెప్పి దట్స్ వేర్ ఐ ఇన్వాల్వ్డ్. అండ్ అలా డైరెక్టర్తో కూర్చొని నేను ఓకే ఇలా చేద్దామని చెప్పి అప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందండి. మీకు అంటే డిఫికల్ట్గా ఏమీ అనిపించలేదా త్రూ అవుట్ ద షూట్? కానీ ఆ హెడేక్ వేరు ఉంటుంది కదా. సో లేదండి, నాకు ఐ లవ్ రైటింగ్. ఇవన్నీ ఈ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ కూడా ఆన్ సెట్లో ఆన్ స్పాట్ ఎలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి డైలాగ్స్ సిచ్యువేషన్స్ ముందే డిజైన్ చేసుకుంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ మీరు ఈరోజు టీజర్లో చూసినవి కానీ రేపు సినిమాలో చూడబెట్టేవి కానీ అన్నీ ఆన్ స్పాట్లో రాసినవే. ఆ మూమెంట్కి ఈ సిచ్యువేషన్లో ఇలాంటి డైలాగ్ ఉంటే బాగుంటుంది కదా, ఆర్టిస్ట్ మూడ్ని బట్టి ఇప్పుడు ఇది ప్లేస్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అప్పటికప్పుడు రాయడమే జరిగింది. సో ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్. నాకు ఇష్టం, డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. అండ్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఈ సినిమాకి? I was into modeling before, like I did for 6 or 7 months. I always feel like, you know, modeling is like stepping stone for girls to get into this industry. And then later one day I got a call from other movie, just there is one song, I got an opportunity in that movie. Then later I got this one in 6 months, like after I got it done. So the other song. Then later it was like a really good opportunity for me, like as a fresher, ఇంత పెద్ద బ్యానర్లో అండ్ ఆల్రెడీ కిరణ్ గారు స్టార్ ఆయన పక్కన రావడం అంటే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్. యా, మై జర్నీ స్టార్ట్. అండ్ బేసిక్గా చిన్నప్పటి నుంచి మనం కోడి రామకృష్ణ గారి సినిమాలు చూసి పెరిగి మన ఊర్లో మన థియేటర్లో చూసి పెరిగి వచ్చిన వాళ్ళం. సో సడన్గా వాళ్ళ బ్యానర్ నుంచి వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న దాని నుంచి వాళ్ళ అమ్మాయి ఆధీనంలో మనం వర్క్ చేస్తున్నామని తెలిసినప్పుడు, కలిసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్ యాక్చువల్లీ? అండి నాకు ఆ ఫ్యామిలీతో చిన్నపాటి రిలేషన్ ఉండడం వల్ల ఏంటి అంటే అది కొంచెం రెస్పాన్సిబిలిటీ అండి. దీప్తి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు అంటే మనం ఏదో పొడి చేసి గొప్పగా గట్టిగా కాదు, మా నాన్న పేరు పోకున్నా ఐ వాంటెడ్ టు డూ గుడ్ ఫిలిమ్స్. మన ఫిలిం కూడా రేపు అందరూ ఫ్యామిలీతో అందరూ వచ్చి ఆడియన్స్ మన సినిమా చూసి అన్ని ఎలిమెంట్స్ ఉండేలాగా ఉండాలి అని ఎప్పుడు ఆవిడ అదే చెప్పేది. మనం మంచి సినిమా చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంది, అది ఎంతవరకు వెళ్తుంది, ఎలా రీచ్ అవుతుంది అన్నది మన చేతుల్లో లేదని. సో మేము అందరం టీం కూడా ఏంటి అంటే మాకు ఎప్పుడు అది ఉండేది, ఆ రెస్పాన్సిబిలిటీ. ఫ్రమ్ ద డే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఏంటి అంటే మన ఎఫర్ట్స్ అన్నీ కంప్లీట్గా పెట్టాలి, ఎక్కడ మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఒక సార్ దగ్గర నుంచి ఇంకో జనరేషన్ అది ప్రొడక్షన్లోకి వస్తూ సినిమా స్టార్ట్ చేయడం అనేది ఖచ్చితంగా సార్ అభిమానులు కావచ్చు, లేకపోతే దీప్తి గారికి ఇప్పుడు ఫస్ట్ సినిమా చేస్తానని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో వీ వాంటెడ్, అందుకే ఎక్స్పెరిమెంటల్గా కానీ ఇంకో విధంగా కానీ లేకుండా ప్రాపర్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక కామెడీతో కూడుకున్న అన్ని ఎలిమెంట్స్ ఉండి చేద్దాం అనుకునే జరిగింది. సో ఇట్స్ సో రెస్పాన్సిబుల్ అండ్ ఐ థింక్ వీ డిడ్ ఇట్. ఓకే. అండ్ బేసిక్గా లెగసీని కంటిన్యూ చేయాలి అంటే నాన్నగారు అంత పేరు తీసుకొచ్చారు, ఇప్పుడు దాన్ని ఏమాత్రం ఒక్క అడుగు అలా రాంగ్ స్టెప్ వేసినా మొత్తం పోద్ది. సో ఎలాంటి కేర్ తీసుకున్నారు, అసలు ఎందుకు ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, నేను ఐ హ్యావ్ టు డూ దిస్ అని అనిపించింది మీకు? ఇది ఎప్పటి నుంచో ఉందండి, కొంచెం హెల్డ్ అప్ విత్ ఫ్యూ అదర్ రెస్పాన్సిబిలిటీస్, దానివల్ల డిలే అయింది అంతే. సినిమా ఫిలిం మేకింగ్, ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిలిం మేకింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి, సో ఐ వాంటెడ్ టు మేక్ మెనీ అదర్ మూవీస్ ఆల్సో. సో ఫస్ట్ నుంచి సో డిలే, ఇప్పుడు నౌ ఇట్ మెటీరియలైజ్డ్. అది జాగ్రత్తలు అంటే మనం ఒక మంచి క్వాలిటీ అన్ని రకాలుగా జనాలు ఎంజాయ్ చేసేలాగా, కామెడీ పరంగా, మ్యూజిక్ పరంగా, లెట్ ఇట్ బి ఎనీథింగ్, అన్ని రకాలు మా వల్ల అయినంత జాగ్రత్త తీసుకొని జనాలకు ఒక మంచి ఫీస్ట్. ఓకే. త్రూ అవుట్ ద మూవీ వాట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్? అంటే ఇంక ఇది నేను ఈ సినిమా అయిపోయినా సరే లాస్ట్కి ఎప్పటికైనా సరే ఈ జర్నీ మాత్రం ఎప్పటికీ గుర్తుంటుంది అనే మూమెంట్ ఏంటి మీకు? ఫస్ట్ డే ఓపెనింగ్ డే, దట్ ఓపెనింగ్ డే ఆఫ్ ద ఫిలిం నా ఫోటో ఒకటి ఉంటుంది, సార్తో తీసుకున్నాను నేను పర్సనల్గా లోన్, అంటే అది పెడతారు కదా ఫోటోది. సో ఐ థాట్ ఓకే మన బ్యానర్లో ఫస్ట్ ఫిలిం చేస్తున్నాము, ఐ థాట్ దట్ మినిట్ ఈజ్ సంథింగ్ మెమరబుల్. టిల్ దట్ డే ఎప్పుడు ఏది ఎక్కడికి వెళ్ళినా ఏదన్నా నేను ఎక్కువ టెన్షన్ తీసేసుకున్నాను.
ప్రాజెక్ట్ విషయంలో ఏదన్నా అనుకున్నది ఏదైనా జరగకపోయినా సరే లేదు ఏదో చేయాలి అని వాట్ ఎవర్ ఐ కెన్ డూ, నా నాలెడ్జ్ కొద్ది నాకున్న పార్ట్ అది చేయాలనే ప్రయత్నాన్ని. సో దట్ మూమెంట్, ద ఫస్ట్ డే క్లిక్ వాజ్ మెమరబుల్. ఓకే. అండ్ 2 క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయని అయితే తెలుస్తోంది టీజర్ చూసినప్పుడు. సో మీకు బాగా నచ్చింది ఏది, ఎందుకు? నాకు ఎంజాయ్ చేస్తూ బాగా కష్టపడకుండా ఇష్టంగా చేసింది. సెకండ్ హాఫ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అండి. సో బాగుంటుంది కొంచెం, నాకైతే నచ్చింది. నేను చూసినప్పుడు అల్లరల్లరిగా ఉంటుంది. నాది బాబా భాస్కర్ గారిది కొంచెం, అది నాకు తెలిసి ఆ సైడ్ ఆఫ్ మీ ఇంతవరకు చూడలేదు, అది బాగుంటుంది అనుకో. అండ్ చాలా తక్కువ మేము బాబా భాస్కర్ గారిని చూడటం స్క్రీన్ మీద, అంటే కొరియోగ్రాఫర్గా వి ఆల్ నో. అంటే తనతో కాంబినేషన్ ఏంటి అసలు, ఈ రేర్ కాంబినేషన్ ఎలా? అంటే అది జరిగింది, టీం కూర్చొని దీప్తి గారు అండ్ టీం అంతా కూర్చొని బాబా భాస్కర్ గారితో వెళ్దామని డిసైడ్ చేశారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా సింక్ అవుతుంది ఇద్దరిది ఇంత బాగా అని. మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ మీకు అలా లాంగ్ టేక్స్ పెట్టేసాం, అంటే మా ఇద్దరిది అలా అంత బాగా సింక్ అయింది. వీ థరోలీ ఎంజాయ్డ్ ఆన్ స్పాట్లోనే వీఆర్ లాఫింగ్ లైక్ ఎనీథింగ్. అంటే ఆ డైలాగ్స్ కానీ అవన్నీ, ఆయన వాయిస్ మాడ్యులేషన్ కొంచెం టిపికల్గా ఉంటుంది, తెలుగు తమిళ్ మధ్యలో ఉంటుంది కదా. ఆయన వచ్చే మాట కానీ అది నాది ఒక టిపికల్ యాస, ఈ 2 యాసలు కలిసి కొంచెం ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయింది అనుకుంటున్నాను. ఓకే, సో నైస్. అండ్ స్పెసిఫిక్గా ఇందులో మీ క్యారెక్టరైజేషన్లో మీకు బాగా నచ్చింది ఏంటి? My attire, the dressing actually. I'll be in sarees only if you see the movie. Almost I'll be in sarees. So when ma'am told me my attire, I was like super excited to wear all them. I saw the outfits, mottam sarees kuda. So she's the person who takes care of everything on set. Chala particular untar ma'am. So adi chala exciting ga anpichindi first of all, and then yes, of course it's such a big banner. They never treated me like a fresher. ఎప్పుడు కూడా డే 1 నుండి ఎండ్ ఆఫ్ ద మూవీ, అది ఒకటి చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అంటే సచ్ అ గుడ్ పీపుల్ను, అది ఫస్ట్ మీట్లోనే నాకు అలా అనిపించింది. అండ్ టిల్ ద ఎండ్ ఇట్ వాజ్ లైక్ దాట్ ఓన్లీ, ఎక్కడ కూడా తక్కువ అవ్వలేదు. యా, దట్ ఐ బిలీవ్. ఓకే. అండ్ స్పెషల్గా సాంగ్ గురించి మాట్లాడుకోవాలండి. చాలా రోజులు అయిపోయింది మనం మణి శర్మ గారి మ్యూజిక్లో పాటలు విని. అండ్ వచ్చేసరికి నిజంగా ఎక్కడ చూసినా సో మచ్ ఆఫ్ పాజిటివిటీ సాంగ్ మీద. అంటే పర్టికులర్గా నాకు ఆయనే కావాలి అని తీసుకోవడం జరిగిందా ఏంటి, ఎలా మొదలైంది సార్తో జర్నీ? అదేనండి, సినిమా అనుకున్నప్పుడు అన్నీ కూర్చొని అనుకున్నప్పుడు ఏమో కూర్చొని అందరం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సడన్గా ఆయనతో చేద్దాం అనుకున్నప్పుడు ఆయన అప్రోచ్ అయినప్పుడు హీ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ హీస్ వర్క్డ్ విత్ డాడ్ ఆల్సో. సో హీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ హిమ్ ఇన్ అవర్ ఫస్ట్ ప్రొడక్షన్. ఓకే. అండ్ తనతో మీ రిలేషన్ ఎలా ఉంటుందండి బేసిక్గా? ఎవరితో? మణి శర్మ గారితో. పర్సనలీ ఐ నాట్ మెట్ హిమ్ దట్ మెనీ టైమ్స్, చాలా తక్కువ. బట్ అదే చెప్తున్నా కదండి, వాళ్ళకి డాడ్తో ఉన్న కనెక్ట్ వల్ల దే ఇన్స్టెంట్లీ దే కనెక్ట్ విత్ మీ. So whatever it is, we'll directly talk and he's very flexible for us. చాలా రకాల ఆయన వల్ల అయినంత హెల్ప్ మాకు చేస్తున్నారు. ఓకే. ఓకే. అండ్ ఎంత స్పెషల్ మీకు ఈ సినిమా? ఎవ్రీ ఫిలిం ఈజ్ స్పెషల్ అండి ఆనెస్ట్లీ. బట్ మేబీ ద రిలేషన్ విత్ దీప్తి గారు కానీ, లేకపోతే ఆ ఫ్యామిలీతో నాకున్న బాండింగ్ కానీ, సంథింగ్ ఐ వాంటెడ్ దిస్ ఫిలిం టు బీ గుడ్ యాజ్ ఏ అలా వెల్ విషర్గా. నా సినిమాకి నేను చెప్పుకోవడం కాదు, మామూలుగా యాజ్ ఏ వెల్ విషర్గా ఈ సినిమా అంతా బాగా జరిగితే బాగుండు అన్నంత స్పెషల్ అండి. ఓకే. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే దివ్య గారిని కలిసినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి యాజ్ అ పర్సన్గా? షీఈ్ వెల్ డిగ్నిఫైడ్ అండి, షీఈ్ డిగ్నిఫైడ్, ఏది పడితే అది మాట్లాడరు. అండ్ షీల్ కేరింగ్, షీఈ్ వెరీ కేరింగ్. ఫుడ్ విషయంలో వెరీ పర్టికులర్, ఫుడ్ పెట్టే దగ్గర నుంచి. ఈ ఆఫీస్లో ఫుడ్ చాలా బాగుంటుందండి, అందుకే అందరికీ బొజ్జలు ఉంటాయి. ఓకే. అండ్ ప్రతి సినిమాకి ఫైట్లు, పాటలు, కొన్ని సీన్స్ చాలా ఇంపార్టెంట్. సో అట్లా ఈ సినిమాలో ఏది బాగా ఎలివేట్ అవుతుంది అనుకుంటున్నారు? ఫస్ట్ హాఫ్లోనా, సెకండ్ హాఫ్లోనా, లేదంటే ఎక్కడొస్తుంది? అలా అడిగితే ఏం చెప్పలేము. బట్ పర్టికులర్లీ యూత్ బాగా ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ అయితే కొన్ని సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉన్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఇవి కానీ అన్నీ ఫస్ట్ హాఫ్ మిక్స్ అంతా ఉంది. బట్ కొన్ని ఫ్యూ సీక్వెన్సెస్ బాగా ఇంకా థియేటర్లో మేబీ మైట్ బి బాగా ఎంజాయ్ చేసేది అయితే సెకండ్ హాఫ్లో ఎక్కువ. ఓకే.
అండ్ అంటే ఎక్కువ వెంటనే మీ వర్క్ అలా ఉంది. వీఆర్ సో హ్యాపీ దట్ యు ఆర్ గెట్టింగ్ గుడ్ వర్క్ అండ్ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. సో ఆ స్ట్రెస్ ఏమైనా ఉంటుందా కంటిన్యూగా వర్క్ చేయడం వల్ల? ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఇది ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్ కదా. లైట్స్ ముందు ఎవ్రీడే కెమెరాని ఫేస్ చేయడం, ఇవి చేయడం స్ట్రెస్ అయితే ఉంటుంది. బికాస్ టైమింగ్స్ అనేటివి ఏముండవు. ఎప్పుడో మార్నింగ్ 5కి వెళ్తే నైట్ ఎప్పుడు వస్తామో తెలియదు. ఒక్కోసారి డే అండ్ నైట్ షూటింగ్ ప్రాసెస్లు అన్నీ ఉంటాయి. బట్ ఆ వర్క్ అంటే చాలా ఇష్టం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ ఎగ్జైటింగ్గానే ఉంటుంది మోర్ దెన్ స్ట్రెస్. ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ ఇట్. ఓకే. అంటే మీకు యాజ్ ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి చాలా ఒకటి కాదు, రెండు కాదు, చిన్న నుంచి పెద్ద వరకు మ్యాక్సిమం అన్నీ మీరే చూసుకోవాల్సి వస్తుంది. అంటే మీకు బాగా మర్చిపోలేనిది అంటే ఈ సినిమా గురించి ఏం చెప్తారండి? అలా అలా పర్టికులర్గా ఏం లేదండి. ఎవ్రీడే ఇట్స్ ఎ టాస్క్. ఎవ్రీడే ఒకటి అనుకుంటాం, లాస్ట్ మినిట్ వరకు అవుద్ది, బట్ దానికన్నా బెటరే అయ్యేటట్టు చూసి అలాగే అయినాయి అన్ని మాకు. సో ఎవ్రీడే ఇట్ ఈస్ స్పెషల్ ఓన్లీ బికాస్ బీయింగ్ ఫస్ట్ ప్రొడక్షన్. రోజు ఎవ్రీడే ఇట్ విల్ బీ అ స్పెషల్ డే ఓన్లీ ఫర్ అస్. స్టిల్ నౌ ఎవ్రీడే ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటాం, జరగడం, చేయటం జరుగుతుంది. ఓకే. ఓకే. అండ్ స్పెషల్గా నేను మీకు బాగా కావాల్సిన వాడిని ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. హ్యాపీగా ఫ్యామిలీతో మొత్తం కూర్చొని బాగా నవ్వుకొని ఎటువంటి ఇబ్బందికరమైన సీన్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. ప్రాపర్గా మీరు ఎంజాయ్ చేసి కడుపుబ్బా నవ్వుకొని మంచి ఒక ఏదైతే ఎవ్రీ ఫిలింకి నేను తీసుకునే కేర్ ఏదైతే ఒక ఎందుకు పర్పస్ ఆఫ్ ద ఫిలిం, దీని నుంచి ఒక ఎమోషన్ ఏం చెప్పామనేది ఒకటి ఉంటుంది కదా. దీంట్లో ఒక ఎమోషన్ డిస్కస్ చేసాం. ఖచ్చితంగా ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది అనుకో. ఓకే. బేసిక్గా మీకు లవర్ బాయ్ ఇమేజ్ ఉండడం ఇష్టమా, లేదంటే ఒక ఫైట్స్ కంపల్సరీగా ఒక 5 పాటలు ఇలా ఉంటాయి కదా, ఒక పర్టికులర్ కమర్షియల్ ఫిలిం ఇలాంటిది చేయడం ఇష్టమా? ఆబ్వియస్లీ నాకు కమర్షియల్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం అండి. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ ట్రయింగ్ ఎవ్రీథింగ్. ఇప్పటివరకు నేను చేసినవి కానీ లేకపోతే ఫ్యూచర్లో కానీ. సో ఏ స్క్రిప్ట్ బాగుంటే అలా అన్ని రోల్స్ ప్రయత్నిస్తాను తప్ప ఓన్లీ కైండ్ ఆఫ్ ఇలాంటి ఫిలిమ్సే చేయాలని లేదండి. ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ ఎవ్రీథింగ్. బట్ అండ్ యాజ్ అన్ ఆడియన్ కానీ యాజ్ ఎ థింగ్ నాకు కమర్షియల్ ఫిలిమ్స్ అంటే ఇష్టం. ఓకే. ఓకే. అండ్ కమింగ్ టు యూ, అండ్ కిరణ్ అబ్బవరం గారిలో మీకు బాగా నచ్చిన ఒక 3 పాయింట్లు చెప్పమంటే ఏం చెప్తారు? His hard work and discipline and kindness. ఓకే. Yeah. కైండ్నెస్ అంటే Like very kind to everyone on set. So for me, I took lot of time while filming this Lawyer Papa song, but he was very patient and like he encouraged me a lot while dancing and also. So like being a fresher, he supported me a lot on set. So that's kind of kindness I saw. ఓకే. ఓకే. అండ్ డాన్స్ గురించి మాట్లాడుకోవాలి స్పెషలీ ఈ పాటలో. సో ఎంత ఎంజాయ్ చేస్తూ చేశారు, ఎలా అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం అంత మాస్ బీట్కి మాస్ నెంబర్కి డాన్స్ చేయడం? అంటే బేసిక్గా సిచ్యువేషనో లేకపోతే ఏమో కానీ 2 పాటలు ముందు ఎక్కువ ప్రాక్టీస్ కానీ రిహార్సల్స్ లేవు. అండ్ డైరెక్ట్గా సెట్కి వచ్చేవాళ్ళం చేసేవాళ్ళం. దూరం నుంచి ఆడేదో ఎక్కడ ఏ పని చేస్తున్నో లేదో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా. మాస్టర్ కంపోజ్ చేసేటప్పుడు షివర్ అయిపోతాం. ఏదో చేస్తున్నారు వాళ్ళని పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది మాస్టర్, ఏదో కాళ్ళు అటు తిప్పుతున్నారు మనకని తిరగవు ఏంటి అనేది ఒకటి ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ మాస్టర్ వాళ్ళు నిదానంగా చెప్పి ఇది కాదు ఇది అని చెప్పి వన్స్ ఐ గెట్ ఇన్ టు ఇట్ ఐ ఎంజాయ్ అండి. నాకు స్టెప్ వస్తుందా రాలేదా ఇవన్నీ మర్చిపోయి ఐ ఎంజాయ్ థరోలీ. నాకు ఇష్టం అలా ఆ టైంకి అలా జరిగిపోయేది. బట్ ఎన్ని టేకుల్లో చేశారు ఈ పాటని? పాట నాకు తెలిసి ఒక 1-2 స్టెప్స్ అయితే చిన్న స్టెప్ అండి ఒకటి, అదైతే నాకు తెలిసి 50 సార్లు తీసుకున్నా. లెగ్ ఇలా అనాలి, అది ఇలా అనడం నాకు రాదా, అదొక్కటి. పెద్ద స్టెప్స్ అన్నీ ఈజీగా అయిపోయాయి. ఓకే. చిన్నవి చాలా కష్టం. అది బీట్ ఉంటుంది కదా, అంటే మనం రెడీగా పెట్టుకుంటాం కాళ్ళు. 5, 6, 7కి పడిపోద్ది, ఆడ 8కి పడాలంటారు. ఒకసారి 8 పన్నా రాదు. ఆ చిన్న అది ఇబ్బంది తప్ప అది ఎందుకంటే వెనకాల 20-30 మంది ఉంటారు, అందరి కాళ్ళు ఒకేసారి రావాలంటే కష్టం కదా. అదొక్కటి సింక్ ప్రాబ్లం అయ్యేది. రిమైనింగ్ పెద్ద స్టెప్లు అవి ఈజీగా అయిపోయింది. ఓకే. దీంట్లో స్టెప్ ఉంటుంది, అది గాగుల్స్ ఇలా పెట్టుకొని కర్చీఫ్ తీసి వాళ్ళు షర్ట్ వేసి చేతులు ఇలా పెట్టుకుంటే వాళ్ళ షర్ట్ దూరేది ఎప్పుడు మనకు వచ్చేది ఎప్పుడు బీట్ వెళ్ళిపోతుంది. ఒక ఫీల్ వచ్చింది మొన్న అఖండ మూవీలో బాలయ్య బాబు గారి సాంగ్ ఉంటుంది కదా, జై బాలయ్య సాంగ్, కొంచెం తర్వాత నెక్స్ట్ వర్జన్ చూసి మా స్టెప్ చాలా కష్టం. అది అంటే ఇలా కింద పెట్టుకోవాలి,
ఇలా ఎగరాలి, దాన్ని చూసుకొని పట్టుకోవాలి టప్పని బయటికి, మళ్ళీ పెట్టుకోవాలి, చేతులు వెనకాల ఇలా పెట్టాలి, వాళ్ళు వచ్చి షర్ట్ ఇవ్వాలి. మనకుండే శరీరానికి అది ఇమీడియట్గా ఏడ వస్తుంది దూరతుంది అనేది, అది మళ్ళీ ఇక్కడ ఏడో కర్చీఫ్ ఉంటుంది ఇట్లా లాగాలి, అది ఆ బ్యాలెన్స్ చేసుకొని అది అసలు ఏదో అంటే ఆ మూడ్లో ఆ ఫ్లోలో ఏదో వచ్చింది. మీరు చెప్తుంటే ఎంతలా ఎంజాయ్ చేస్తూ ఇబ్బంది పడుతూ చేశారో అర్థమవుతోంది మాకు మీ మాటల్లో. అండ్ కొన్ని డైలాగ్స్ చూస్తే మీ ప్రతి సినిమాలో అలానే అనిపిస్తుంది. స్పెషల్గా అంటే మీరు ఆ ఏరియా నుంచి కాబట్టి పర్టికులర్గా ఆ స్లాంగ్ ఉండాలి అని పెట్టడం జరుగుతోందా, లేదంటే అనుకోకుండా అవుతోందా? లేదండి, పర్టికులర్లీ స్క్రిప్ట్ ఇప్పుడు రాజావారి రాణి గారిలో ఎక్కడే కానీ స్లాంగ్ ఉండదు. అలాగే సమ్మతమేలో మళ్ళీ మీకు అది కనపడదు, లైట్గా మేబీ ఇంకా బై ఇన్బిల్ట్ ఏదన్నా ఉంటే అది ఉంటుంది. కానీ అలా ఆ మాట్లాడాలని ఏం లేదు. ఒకవేళ ఆ ప్లేస్లో జరిగితే స్క్రిప్ట్ మనకు ఆ స్లాంగ్ మీద ఇంకొంచెం గ్రిప్ ఉంటుంది కాబట్టి అది అలా వస్తుంది. కానీ పర్టికులర్గా అయితే అదేం లేదండి. ఇప్పుడు ఈ సినిమాలో మళ్ళీ మీకు సెకండ్ హాఫ్లో కనిపిస్తుంది నాకు కొంచెం ఆ అల్లరి అది ఉంటుంది. కొంచెం 2-3 డైలాగులు మాత్రం చాలా బాగున్నాయి. లేచి తింటున్నా అంటే లేదు, కూర్చొని తింటున్నా అనడం, లాస్ట్కి ప్రేమిస్తే భరత్ అంటే ప్రేమించకపోతే అనడం, చాలా అంటే కనెక్ట్గా ఇప్పుడు వెంటనే ఇట్లా వేసేస్తారు చూస్తారా మన క్లోజ్ ఫ్రెండ్స్. నాకు అది చాలా బాగా ఇష్టం ఆ ఒక్క డైలాగ్. అంటే అలా చిన్నవే ఎప్పుడు నచ్చుతాయి. అది అసలు ఆ డైలాగ్ కోసం ఏం చేయాలి, ఏదో చేయాలి ఏం అర్థం కావట్లే. ఆయన మదనన్న అని ఇంకా ప్రీవియస్లీ మా టీం అనమాట, తను సెబాస్టియన్కి ఎగ్జిక్యూటివ్ వర్క్ చేశారు. తను పొద్దున్నుంచి ఇమిడిపోయాడు రోల్లో. అటు సెట్లో ఎక్కడ తిందూరా అంటే కూడా భిక్షగాడు అమ్మ భిక్షాందేహి అంటారు కదా, అలా అయిపోయాడు. అలా ఆ గెటప్లో ఇలా ఉన్నాడు ఆయన. అసలు ఎవరు చూసినా సరే ఆయన అటు గెలుపుతున్నాడు, దూరంగా ఉన్నాడు, ఎవరు చూసినా నిజంగానే అలా ఉన్నాడు అన్న. ఆయన మాటి గంట దగ్గరికి వచ్చి ప్రేమిస్తే మదన్ అంటా వచ్చి లాస్ట్కి ఏమనాలి రాను కానీ ఓకే మరి ప్రేమించకపోతే అనేది బాబాడు. అది వెరీ బాగా. సో నైస్. వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ డైలాగ్? ఒక ఎమోషనల్ సీక్వెన్సెస్లో కొన్ని ఉన్నాయండి, ఇప్పుడు నేను ఐ కాంట్ రివీల్ ఇట్, అవి నా ఫేవరెట్. అది బట్ ఫన్నీ పార్ట్ వచ్చేసరికి నాకు 2 డైలాగ్స్ చాలా బాగా ఇష్టం. ఒకటి జోక్లో కాబోయేళ్ళతో జోకులే మాక రేపు సంక్రాంతి పండుగకు నువ్వు నేనే ఇంట్లో కూర్చొని వడలు తినాల్సింది అది. అండ్ ఇంకోటి అమ్మాయి చాలా యావరేజ్గా ఉంది అల్లుడు అంటే, యావరేజ్గా ఉన్న అమ్మాయిలు అలాంటి కరువులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఇలా కడుపు నిండిపోయిన వాళ్ళకి ఏం తెలుస్తుంది. బాగా ఆలోచించి చెప్తారు అన్ని టీజర్లో ఉన్నవే బయటపడకుండా. అంటే ఇంక చెప్పేస్తే మళ్ళీ. సో నైస్. అండ్ బేసిక్గా త్రూ అవుట్ అంటే 24 క్రాఫ్ట్స్ మీద మీకు పట్టుందండి. అంటే ముందు నుంచి నాన్నగారితో వెళ్ళే వాళ్ళ షూట్స్కి ఇదంతా కూడా డాడీతో వర్క్ చేసేదాన్ని. సో నాలెడ్జ్ ఉంది, మన టీం అందరూ ఉన్నారు. సో అందరు హెల్ప్తో అన్ని డిపార్ట్మెంట్స్ అంత బాగా హెల్ప్ చేసినాయి మాకు. సో ఆల్ టీమ్ ఎఫర్ట్స్ అంతే. ఓకే. అంటే బేసిక్గా మా టీంలో ఏ వర్క్ ఎవరు చేస్తున్నారో క్లారిటీ ఉంది. ఇప్పుడు దీప్తి గారు ప్రొడ్యూసర్గా ఉండి ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్ జాబు, ఏం జరిగినా ఇది నరేషన్ అలాగే ఇప్పుడు భారత్. ఇట్స్ నాట్ లైక్ ఈ డిపార్ట్మెంట్ వీళ్ళు ఇదే చేయాలి ఇది కాకుండా, సో ఎవ్రీ వన్ టీమ్ ఎఫర్ట్గా జరిగింది హానెస్ట్లీ. అలా ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసింది. అంటే ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సెన్స్ ఇన్ గుడ్ వే. ఏదన్నా ఇక్కడ ఆ వర్క్ జరగలేదు అతను చేయాలి కదా, ఈ వర్క్తో మనకేం సంబంధం అని లేకుండా ఆ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యేలా చేయడం. ఓకే. అండ్ ఐ వాంట్ టు ఆస్క్ దిస్ ఫర్ ష్యూర్ అండి. కొంతమంది సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు, పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది, దిష్టి పెట్టే వాళ్ళు కొంతమంది. సో అలాంటి వాళ్ళని ఎట్లా ఫేస్ చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళని ఎలా ఫేస్ చేస్తున్నారు? నాకైతే పాజిటివిటీనే ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయడం అనేది మంచిదండి, అందరికీ మంచిది, ఇండస్ట్రీకి మంచిది, డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అంటే వర్క్ జరిగితే వాళ్ళకి ఉపాధి వస్తూ ఉంటుంది. సో ఒక హీరో నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయడం వల్ల అందరికీ మంచిదండి, ఏం లేదు. బట్ అలా అని చెప్పి ఏదో సినిమా నాకు చేసేయాలి, సినిమా చుట్టేయాలి, ఇన్ని ఫిలిమ్స్ చేయాలి అనేది నాకు లేదండి. నాకు రైట్ స్క్రిప్ట్ వస్తే ఇయర్కి నేను ఎన్నైనా చేయడానికి రెడీ. నాకు ఒక రైట్ స్క్రిప్ట్ ఇది నేను చేస్తే కరెక్ట్ కాదేమో అనుకున్నప్పుడు నేను 4 years సినిమా చేయకన్నా ఖాళీగా ఉండడానికైనా నేను రెడీ అండి. సమ్వేర్ ఐసీ నన్ను కలిసేవాళ్ళు కానీ లేకపోతే నేను విన్నది, బట్ మై సెన్స్ సేస్ దట్ పీపుల్ లవ్ మీ ఫర్ దట్ ఆస్పెక్ట్. 100% ఆ నెగిటివిటీ అనేది కూడా కొంతమంది ఉంటుంది. దట్ పర్సంటేజ్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. నేను వాళ్ళు అనుకుంటున్నారని చెప్పి నేను నా సినిమాలు చేయకన్నా ఆపలేను. బట్ ఇఫ్ ఇన్ కేస్ కొంతమందికి నేను చేసే ప్రాసెస్లో మంచి చెప్తారు, కొంచెం టైం తీసుకొని బెటర్ ప్రాజెక్ట్ చేయొచ్చు కదా అని. సో ఇంత టైం తీసుకుంటే ఇంత బెటర్ ప్రాజెక్ట్ వస్తుంది అనేది ఇక్కడ ఏం చెప్పలేమండి. ఒకవేళ నిజంగానే నేను 100 days గ్యాప్లో ఒక సినిమా చేస్తే నాకు సినిమా హిట్ పడుతుందంటే 100% నేను 100 days తర్వాతే లెక్క చూసుకొని రావుకాలం అని చెక్ చేసుకొని అప్పుడే చేస్తాను. అలా క్యాల్కులేషన్ ఏమి ఉండదు. మన హార్డ్ వర్క్ మనం చేయాలి. బికాజ్ సినిమా అనేది అన్ని క్రాఫ్ట్స్
కలిసి ఉంటుందండి. ఏ క్రాఫ్ట్ సరిగా వర్క్ చేయకపోయినా మన చేతుల్లో ఉండదు. సో అది బట్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్ కరెక్ట్గా. బట్ దిష్టి ఇది అంటారా, ఇంకా నేను ఏం చేయగలనండి దానికి, ఏదో గుమ్మడికాయ కొట్టుకోవడం. అండ్ మీరు అలా సినిమాలు తీస్తున్నారు కాబట్టి మాకు కూడా వర్క్ దొరుకుతుంది వెంటనే. సో హ్యాపీ ఫర్ మీరు తిట్టుకోకపోతే చాలు. ఏం తిట్టుకోను అసలు. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఇంటర్వ్యూలో చూస్తుంటారు ఈ నెల అయిపోయింది మళ్ళీ కనిపిస్తున్నా యూట్యూబ్లో ఎక్కడ చూసినా. లేదు, నాకే ఉంది. బేసిక్గా ఏ సినిమా అయినా సరే మన వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళు చేస్తే వెళ్ళడం తప్ప, లిటరల్లీ ఒక 10 days బ్యాక్ నుంచి నేను అడిగాను నెక్స్ట్ ఆ సినిమాలో నాకు ఏదో ఒకటి ప్రమోషన్ పెట్టండి అని చెప్పి. హార్ట్ఫుల్గా చెప్తున్నా, సీరియస్గా. నేను ఎప్పుడు ఎవరిని అడగను. సో ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకో ఐ ఫీల్ లైక్ యు ఆర్ అవర్ ఓన్ ఫ్యామిలీ లాగా. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ కిరణ్ అబ్బవరం గారి షూట్ చేస్తున్నప్పుడు తనలో ఈ క్వాలిటీ నేను తీసుకోవాలి, ఇది తీసుకుంటే నాకు యూజ్ అవుతుందేమో అనిపించింది ఏంటి మీకు? పేషెన్స్, స్ట్రైట్లీ పేషెన్స్, చాలా పేషెన్స్తో ఎన్ని టేక్స్ తీసుకున్నా సరే చేస్తాను. For me as a fresher, I need to learn this thing. I mean, we have patience, but after seeing Kiran's work like on set, it was like inta patience ela vastundi, inta energy ela vastundi. Enni లాయర్ పాపా సాంగ్కి we were like 40 takes 50 takes కూడా తీసుకున్నాము కొన్ని వాటికి. దాన్ని తీసుకున్నాక I was like, oh my legs are paining, I cannot do much. He was like నెక్స్ట్ డే మార్నింగ్కి, లాస్ట్ నైట్ స్లీప్ లేకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్కి with all that energy he comes to set. So yeah, his energy and his patience. సో నైస్. అండ్ ఇద్దరు హీరోయిన్లతో చేయబోతున్నారు ఇందులో. అండ్ తన క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అంటే ఇద్దరు హీరోయిన్లు అనేది ఏదో పెద్ద టాస్కే అండి అది. అంటే చిన్న విషయం కాదు అది, కొంచెం టాస్కే ఉంటుంది అది. బట్ వెరీ Basically ఒక అమ్మాయిని భరించడమే చాలా కష్టం. కష్టం. అది ఎలా అయినా సరే. కష్టమే అండి అది. సో ఎలా అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం? బాగా అనిపించిందండి. అంటే తిన్నది సపరేట్ ఉంటుంది, కలిసి లేదు. సో మేబీ నేను ఆ ప్లేస్లో కొంచెం సేఫ్ అయినా. కొంచెం కలిసి ఇద్దరిది లేదు. బట్ వెరీ హ్యాపీ. సంజన తనది ఎక్కువ ఉంటుంది, తనది షీ హ్యాస్ ఈ సబ్జెక్ట్లో తన మీద ఎక్కువ రన్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. సో సినిమా ఏదో హీరో సెంట్రిక్ ఇలా కాదండి. సినిమా ఈజ్ కంప్లీట్లీ మేము రివీల్ ఎక్కువ చేయకూడదు కాబట్టి మేము చేయట్లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద సినిమా ఈజ్ లైక్ కంటెంట్ డ్రివెన్, ఎక్కువ వెళ్తుంది. సంజన డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అన్ని ఎమోషన్స్ ఉంటాయి తన క్యారెక్టర్లో. తిను అండ్ మీ అండ్ బాబా భాస్కర్ గారిది సెకండ్ హాఫ్ వీ ఆల్ అనదర్ ట్రాక్ ఆఫ్ ఫన్. సో ఇట్స్ బోత్ ఆర్ వెరీ గుడ్ అండ్ లైక్ దే ఆర్ సపోర్టివ్. హ్యాపీగా బాగా జరిగింది. ఓకే. అండ్ స్పెషల్లీ కిరణ్ అబ్బవరం గారి సినిమాలు అంటే పాటలు వేరే లెవెల్ ఉంటాయి. స్టార్టింగ్ సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా ఒక 2 అయితే లూప్లో వింటూనే ఉంటాం. అదొక 6 months 8 months వరకు నడుస్తూ ఉంటుంది. సో అలా ఇందులో మీకు స్పెషల్గా బాగా నచ్చిన పాట అంటే ఏది? ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ వస్తుందండి. ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది. వెరీ ఎగ్జైటెడ్. కొంచెం ఆ డీజే మిక్స్ చేసాం. నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన 2 పాటలు దాంట్లో మిక్స్ చేసాం. వెరీ ఎగ్జైటెడ్. ఆ సాంగ్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మోర్ ఆఫ్ దట్ ఈ సినిమాలో అన్ని డిఫరెంట్ ఉన్నాయండి. మెలోడీ ఉన్నాయి 2. ఫ్యామిలీ సాంగ్ ఒకటి ఉంది. ప్రాపర్గా ఒక ఫ్యామిలీ సాంగ్ వచ్చి నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్ ఫ్యామిలీ సాంగ్ చాలా రోజులు అయింది. ఆ సాంగ్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. భాస్కర్ పట్ల గారు లిరిక్స్ చాలా బాగా రాశారు. అలాగే ఈ ఐటమ్ సాంగ్కి కాసల శ్యామ్ గారు కూడా చాలా ఈ టీం నిజంగా అండి ఆల్ క్రాఫ్ట్స్ ఎవరైతే చేశారో వాళ్ళు లవ్ చేశారండి. విత్ రెస్పెక్ట్ టు కోడి రామకృష్ణ గారు కావచ్చు, దీప్తి గారు కావచ్చు. సో దే వాంటెడ్ టు గివ్ దర్ బెస్ట్. సో అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు రాగానే ఇంకా బడ్జెట్ అంతా అనే దానికన్నా సరే ఎంత మనం చేయగలం దీనికి అనే విధంగానే వర్క్ చేశారు. వెరీ హ్యాపీ అండి. పాటలు మీరు అన్నట్టు ఇప్పుడు 2 పాటలు ఇంకా 4 ఉన్నాయి పాటలు. సో 100% మీరు ప్యూర్గా లవ్ చేస్తారు సాంగ్స్. ఓకే. అండ్ స్పెషల్లీ ఫస్ట్ మణిశర్మ గారు అని చెప్పినప్పుడు మీకేం అనిపించింది? అసలు ఎగ్జైట్మెంట్ అండి. ఒక్కసారిగా ఇంద్రా నరసింహనాయుడు ఇవన్నీ మైండ్లో ఒక్కసారిగా ప్లే అయినాయి. ఇప్పుడు ఆయన మన సినిమాకి చేస్తున్నారని వెరీ హ్యాపీ అండి. వెరీ బ్లెస్డ్. కొంతమందిని అలా చూసి వాళ్ళు చేసిన అద్భుతాలను తలుచుకుంటూ వాళ్ళతో కూర్చొని కొన్ని మాటలు మాట్లాడితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. అలాంటి వ్యక్తుల్లో ఈయన ఒకరు మనుషులు. అండ్ పాటలు అట్ ద సేమ్ టైమ్ ఫ్రేమ్స్ కూడా ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా ఉంది. సో డిఓపి గురించి? రాజ్ బ్రో ఎక్కువ సెట్లో ఎక్కువ టెన్షన్ పార్టీ అంటే రాజ్ బ్రోనే. అంటే ఆయనకి ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలని ఉంటుంది. ఉన్న టైంలో తను చేసే విధానము అన్నీ ఎవ్రీథింగ్. ఈ సినిమా మీరు సెట్ సాంగ్ చూసారు, తనకి ఫస్ట్ టైం, నాకు ఫస్ట్ టైమే. అంటే చాలా
ప్రాపర్గా ఉన్న టైంలో తను చేసిన విధానం కానీ చాలా అంటే చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. ప్రాపర్గా ఈ సినిమా తర్వాత చాలా మంచి పేరు వస్తుంది తనకి. సో నైస్. అండ్ ఫైనల్గా ఆడియన్స్కి సినిమా గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఇద్దాం అనుకొని చేసామండి. సో మీరందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. థియేటర్కే వచ్చి చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. చాలా సింపుల్గా స్వీట్గా చెప్పారు. ఇప్పుడు మీకు అర్థమైందన్న గొంతు ఎందుకు పోయిందో పొద్దున్న. బట్ నిజంగా మీ ఓపికకి మీరు చేసే ప్రమోషన్స్ నేను ఏ హీరో దగ్గర నుంచి చూడలేదు. ఇలా ఓపెన్ చేస్తే చాలు అసలు ఏంట్రా ఎక్కడి నుంచి వస్తున్నాయిరా ఈ ఆలోచనలన్నీ అనిపిస్తుంది మాకు. అంటే ఓకే, హీరోగా ఫిలిం చేస్తారు చాలామంది, ఏమంటారు ప్రమోషన్స్లో కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టి ఇలా చేయాలి అలా చేయాలి, నా సినిమాని నేను 4 విధాల జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అంటే ఈ ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి? ఐ వాంట్ టు నో. లేదండి, అంటే సినిమా చేయడం కన్నా యాజ్ ఎ హీరో మన మీద ఇన్వెస్ట్మెంట్ ప్రొడ్యూసర్స్ ఇంత పెట్టింటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ఎగ్జిబిటర్స్. నేను ఇనిషియల్ లెవెల్లో ఈ కష్టాలన్నీ చూసేసానండి. రాజావారి రాణి గారి సినిమా దగ్గర నుంచి అన్నీ ఇంకేమైతే చేయాలో అవన్నీ చూసేసాను. థియేటర్ సిస్టమ్ దగ్గర నుంచి ఇవన్నీ ఐ నో. ఒక సినిమా వెళ్ళకపోతే లాసెస్ ఎంత ఉంటుంది ఏంటి అని. సో సినిమా చేసేదానికన్నా సినిమా అయిపోయిన తర్వాత దాన్ని రీచ్ చేసి రెవెన్యూ రికవర్ కానీ వీటన్నిటికీ ఇప్పుడు మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాము ఏంటి అన్నది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తున్నాయి, ఇంతకుముందులా కాదు. ఎవ్రీ వీక్ ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ద మూవీస్ ఉంటున్నాయి. దాంట్లో మన మూవీ తెలియాలి అంటే చిన్న విషయం కాదండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంటెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, వాటిలో ఏదో కొత్తగా చేయాలి, ఏం చేయాలో తెలీదు. అందులో నాదేదో సంవత్సరానికి ఒక సినిమా రావట్లేదు, ఈ 2 నెలల్లో ఒకటి వస్తుంది. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇదిగో ఎక్కువ కనిపించినా ఎక్కడ చూసినా ఈడున్నాడంట్రా అనే ఫీలింగ్. వీటి నుంచి నేను ఎలా బయటపడాలో తెలియక, ఏం చేయాలో తెలియక, స్క్రిప్ట్స్ కన్నా నాకు ఇప్పుడు అది పెద్ద టాస్క్ అయిపోయింది. తెలీదు, ఆ టైంకి ఏది అనిపిస్తే అది చేస్తున్నాను, ఇంకా అది వదిలేసాను. ఆ టైంకి జెన్యున్గా ఇది చేస్తే బాగుంటుంది కంటెంట్ తాలూకా అన్నప్పుడు అలాగే చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ ఓపిక చాలా ఇచ్చాడు మీకు దేవుడు. సో నైస్. అండ్ మీ మాటల్లో ఏం చెప్తారు ఆడియన్స్కి సినిమా గురించి? నేను మీకు బాగా కావాల్సినవన్నీ ప్రాపర్ ఎంటర్టైనర్, మీ ఫ్యామిలీ మొత్తం కలిసి హ్యాపీగా అందరూ వచ్చి ఈ సినిమా చూడొచ్చు. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఏ ఎలిమెంట్ మిస్ అవ్వలేదు దీంట్లో. ఎవరికి ఏం కావాలో అది అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా September 9th మీరు థియేటర్లో వచ్చి గోలగా ఎంజాయ్ చేసి మంచి ఎమోషన్ ఒకటి డిస్కస్ చేసామండి. ఆ ఎమోషన్ మీకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. మనందరి ఫ్యామిలీలో జరిగిన ఎమోషనే ఉంటుంది. హ్యాపీగా మీరు మంచి సినిమా చూసామరా అనే ఫీలింగ్తో బయటకు వెళ్తారు. సో థియేటర్లో బికాజ్ ఇంతమంది టెక్నీషియన్స్ ఇవన్నీ చెప్తున్నాం, ముఖ్యంగా ప్రవీణ్ గారు ఎడిటింగ్ చేశారు దీనికి. సో తను అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఇన్ దిస్ ఫిలిం హూ వర్క్డ్ అందరూ కంప్లీట్లీ కొంచెం ఎక్స్పీరియన్స్డ్, అందరి ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది. మీ అందరికి బాగా నచ్చుతుంది అనుకుంటున్నాం. September 9th మూవీ చూడండి. జస్ట్ పీపుల్స్ రియాక్షన్ చూడడానికి వెయిట్ చేస్తున్నాం మేము. వివర్ ఆల్ సో ఎక్సైటెడ్. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ September 9th. సో నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఇంటర్వ్యూ కోసం ఇంత సెటప్, అంత పాపం అంత కష్టపడి చేయడం నేను ఇక్కడే చూస్తున్నాను. సో హ్యాపీ ఫర్ యూ అండి. మొదటి సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటూ విమెన్ పవర్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ సో నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మళ్ళీ హోప్ఫుల్లీ సక్సెస్ మీట్లో కలవాలి అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.